అమ్మా గీత ఎక్కడరా? గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలు ఉందమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడని చెప్పి వస్తుందమ్మా. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది అంతే. మరి సరే, నువ్వు పని చెయ్యి. హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె విషయం అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి. నువ్వు అసలు మాట్లాడుకున్నా, వెళ్ళి నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంట. గీతను చూసినప్పుడల్లా ఎవరు ఆత్మీయులు చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే, ఏమైనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. వెళ్ళు. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా? ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే, ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా. అసలే నీ ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే నేను చేస్తానమ్మా. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. నా మీద ఒట్టు. వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా, వెళ్ళురా. సరే, వెళ్తాలే. త్వరగా వెళ్ళి రావాలి. వెళ్ళు. అలాగే తెస్తాలే. మరి నువ్వు వెళ్ళరా. భగవంతుడా. హలో, మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్, కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుకుంటూ బయలుదేరారా లేదా? ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసు సార్? నేను ఎవరిని? హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? లేదని చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్, కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారని ఒక్క మాట అడగలేదు సార్. ఎలాగలా పట్టుకున్నారు? ఎందుకు ఎక్కడుందో చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉంటుంది సార్. ఇగోమ్మా, ఇగో పద. ఇదిగో సార్. నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. ఏం చేశారు? నాకేం చేస్తుంది చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్, టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తల పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్సు ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యి ఇలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాట మొదటి మొదటితో మాత్రం నేను ఊరుకుంటారా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపాడం తక్కువచ్చింది అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి దుర్ముహూర్తం, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలకండి బాబు. నా పని కల్పించండి. అసలు ఈ రోజు నా పెళ్లి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. అమ్మా, రామాకమ్మ, వెళ్ళమ్మా. ఏమొచ్చింది? ఇందాక మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, మంచి ఉద్యోగం చూశాను. ఏది? మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే? ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు నీకు ఎట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు. ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా, గీత వచ్చిందా? వచ్చిందమ్మా. నువ్వు వచ్చావు తల్లి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగైపోయింది. అది సరే గాని, మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె కొట్టుకుంటూనే ఉంది. అమ్మయ్య, చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాట. అలాగే అత్తయ్య. చిట్టి, బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి. సెంటు కూడా సెటప్ చేసావే. అంతేకాదు, మీరు కూర్చోండి.
చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేశారు. చిట్టి, ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి చిట్టి, చిట్టి. అమ్మా గీతని మనం రాసలేదమ్మా, రాధ చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీతలేదు, గీత చెల్లెం. ఇట్రా